అవర్ ఛానల్ జావా బ్లాగ్స్ ఈజీ మ్యాథ్స్ ఫర్ ఆల్. ఇప్పుడు మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే స్క్వేర్ రూట్ ఏదైతే పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉంటుందో ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్కి ఈజీగా మెథడ్ ఎలా మనం కనుక్కోవాలి, స్క్వేర్ రూట్ని ఎలా తీయాలి అనేసి ఒక టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ మంచిగా గమనించండి. ఈ వీడియో లాంగ్ అయ్యే అవకాశం ఉంది, కానీ మీరు ఒక చిన్న టెక్నిక్ని పట్టుకున్నారంటే చాలా ఈజీ ఉంటుంది. ఓకే, జస్ట్ ఇది ఎందుకు రాశానంటే మనం 1 స్క్వేర్ 9 స్క్వేర్ ఏ చేసినా యూనిట్ డిజిట్లో 1 వస్తుంది. ఇది మనకి ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ యూనిట్ డిజిట్లో మెయిన్ ఇంపార్టెంట్. స్క్వేర్ రూట్ ట్రిక్లో కానీ క్యూబ్ రూట్ ట్రిక్లో కానీ యూనిట్ డిజిట్ని ఇంపార్టెన్స్ తీసుకుంటాము. అది ఎన్ని సంఖ్యలు ఏం కదా అనేది మీకు ఈజీగా అర్థమయ్యేలా నేను చెప్తాను. జస్ట్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే గమనించాల్సింది ఈ యూనిట్ డిజిట్ ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది మనకు తెలియాలి. ఓకే, ఫస్ట్ 1 అనే యూనిట్ డిజిట్ ఎప్పుడు వస్తుందంటే 1 and 9. 1 స్క్వేర్ చేసినా 9 స్క్వేర్ చేసినా 1 వస్తుంది. ఎలా అంటే 1 స్క్వేర్ 1 అవుతుంది, 9 స్క్వేర్ 81 వస్తుంది. 4 స్క్వేర్ 4 ఎప్పుడు వస్తుంది అంటే 2 స్క్వేర్ 4 అవుతుంది, 8 స్క్వేర్ 64, లాస్ట్లో 4 వస్తుంది. 5 ఎప్పుడు వస్తుంది 5 స్క్వేర్ 25 కాబట్టి 5 వస్తుంది. 6 ఎప్పుడు వస్తుంది 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. ఓకే, ఆ టైంలో 6 వస్తుంది యూనిట్ డిజిట్. 9 ఎప్పుడు వస్తుందంటే 3 స్క్వేర్ 9, 7 స్క్వేర్ 49. ఓకే, ఇలా వీటి స్క్వేర్ చేసినప్పుడు వచ్చేటువంటి యూనిట్ డిజిట్స్ 1 4 5 6 9. ఓకే, ఇలా వీటి యొక్క యూనిట్ డిజిట్స్. ఇప్పుడు మనం ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మనకి ఇచ్చిన వాల్యూలో ఫస్ట్ 2 భాగాలు చేసుకుందాం. అంటే ఫస్ట్ 2 అంకెలు ఒక భాగంగా, దెన్ మిగతా పార్ట్ ఎన్ని అంకెలు ఉంటే అన్ని ఒక భాగంగా తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు కనుక ఇక్కడ మనం భాగాలు చేసుకున్నట్టయితే ఫస్ట్ దీని ఒక్కదాన్ని క్లారిటీగా వినండి, తర్వాత మీ దాన్ని ఈజీగా డైరెక్ట్ చూసి ఆన్సర్ చేసే రకంగా చెప్దాం. ఓకే, జస్ట్ ఇప్పుడు ఏంటి 96 ఉంది, 9తో మీకు సంబంధం లేదు. ఇక్కడ మనం తీసుకోవాల్సిందల్లా యూనిట్ డిజిట్. యూనిట్ డిజిట్స్లో 6 ఎప్పుడెప్పుడు వస్తుంది అనేది గమనించాలి. ఇక్కడ నేను ఎందుకు రాసానంటే మీకు చూపించడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి 4 స్క్వేర్ 16, 6 స్క్వేర్ 36. ఓకే, యూనిట్ డిజిట్లో 6 రావాలి అంటే ఖచ్చితంగా ఆ నెంబర్లో 4 కానీ 6 కానీ ఉండాల్సిందే లాస్ట్ యూనిట్ డిజిట్లో. ఓకే, దాన్ని ఇక్కడ మనం రాసుకుంటాం 4 and 6. ఓకే, జస్ట్ అలా రాసుకోండి. ఫస్ట్ దీని ఒకదాన్ని క్లారిటీగా చూడండి, మిగతాన్ని ఈజీగా అయిపోతుంది. ఓకే, దెన్ ఇక్కడ ఇలా రాసుకున్న తర్వాత మిగిలిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఇది 73 కావచ్చు, ఇంకా పెద్ద సంఖ్య కావచ్చు. ఓకే, దానికి దగ్గరలో మరియు తక్కువ ఉండేటువంటి పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేటువంటి నెంబర్. ఓకే, ఇప్పుడు దీని దగ్గరలో 73 పైన 81 ఉంది 9 స్క్వేర్, కింద 8 స్క్వేర్ 64 ఉంటుంది. ఓకే, కాబట్టి మనం 64 యొక్క వర్గమూలం ఎంత 8. డైరెక్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ 8 రాసుకోండి. ఇవి రెండు మనకు వచ్చేటువంటి ఆన్సర్లే, కానీ పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది మనకి ఇప్పుడు కావాలి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ స్టెప్ అయిపోయింది కదా, మనం దీనికంటే తక్కువ ఉన్నటువంటి సంఖ్య ఏదైతే పర్ఫెక్ట్ వర్గమూలాన్ని తీయగలమో ఆ సంఖ్యని మనం ఎంచుకున్నాము. ఓకే, ఆ తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే ఏదైతే మనం వర్గమూలం చేసామో అప్పుడు వచ్చిందో ఆ సంఖ్యకి నెక్స్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మనకి ఇక్కడ 8 వచ్చింది కదా, దీని నెక్స్ట్ నెంబర్ ఎంత అవుతుంది 9. దీన్ని గుణించండి, ఎంత అవుతుంది 8 9 72. ఓకే, 8 9 72. 72ని ఈ నెంబర్తోని కంపేర్ చేయాలి, 72ని మిగిలిన నెంబర్తోని కంపేర్ చేయాలి. ఇక్కడ ఈ కంపేర్ చేస్తున్నప్పుడు ఈ నెంబర్ అనేది 72 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఓకే, ఈ నెంబర్ గురించి మాట్లాడుతున్నాను నేను. మనకు వచ్చిన నెంబర్ కంటే ఇది తక్కువ ఉందా ఎక్కువ ఉందా? ఈ విషయంలో చూసుకుంటే 72 and 73 ఈ నెంబర్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, అర్థమైంది కదా, ఈ నెంబర్ ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండు వాల్యూ ఒకటి చిన్న వస్తుంది పెద్ద వాల్యూ వస్తుంది కాబట్టి ఇందులో పెద్ద వాల్యూవే మనకు కావాల్సినటువంటి వర్గమూలము. ఓకే, పెద్దగా ఉంటే పెద్దది, చిన్నగా ఉంటే చిన్నది. ఓకే, నెక్స్ట్ చూద్దాం చిన్నదాన్ని వస్తుందా రాదనేది. ఓకే, గమనించండి. ఇంకోటి చూద్దాం ఎగ్జాంపుల్స్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నారంటే దీన్ని 2 భాగాలు చేసుకోండి. దెన్ యూనిట్ డిజిట్లో 4 ఉంది, 4 ఉన్నప్పుడు మనకి ఏవి వస్తాయి 2 and 8. మనం ఇక్కడ రాసుకుందాం 2 and 8. ఓకే, దెన్
ఇప్పుడు మనం చేయాల్సినది 51 ఉంది. 51 కంటే తక్కువ అయినటువంటి పర్ఫెక్ట్ వర్గమూలమైనటువంటి నెంబర్ ఏది? 49. 49 కి వర్గమూలం ఏంటి? 7. ఓకే, కాబట్టి మనం ఏం చేస్తామంటే 7. ఇప్పుడు ఇక్కడ రెండు నెంబర్లు ఉన్నాయి, 72 ఉంది, 78 ఉంది. దీనిలో కన్ఫర్మేషన్ ఎలా చేసుకుంటామంటే సేమ్ మళ్ళీ దీన్ని నెక్స్ట్ నెంబర్ తోని మల్టిప్లై చేయాలి. 7 into 8 56. ఇప్పుడు చూడండి, ఈ 51 అనేది 56 కంటే ఎక్కువ ఉందా తక్కువగా ఉందా? ఓకే, ఆటోమేటికల్లీ 51 అనేది తక్కువ ఉంది. తక్కువ ఉన్నది కాబట్టి మనం ఇక్కడ తీసుకున్న నెంబర్ కూడా చిన్నది తీసుకోవాలి, తక్కువ సంఖ్యలో ఉన్నది తీసుకోవాలి. ఓకే, దీన్ని కంపేర్ చేసినప్పుడు ఈ సంఖ్య దీనికి ఏ విధంగా ఉంది అనేది చూసుకోవాలి. ఓకే, దీనికంటే తక్కువగా ఉంటే తక్కువ చిన్నది, ఎక్కువగా ఉంటే పెద్దది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ కూడా చూడండి, దీనిలో కూడా రెండు పార్ట్ చేసుకున్నట్టయితే ఫస్ట్ యూనిట్ డిజిట్ 9 కాబట్టి 9 కి వచ్చేటువంటి నెంబర్స్ 3 and 7 యూనిట్ డిజిట్ ఉన్నప్పుడు మాత్రమే స్క్వేర్ లో 9 వస్తుంది. ఓకే, దెన్ 68 కంటే తక్కువ ఉన్నది మరియు పర్ఫెక్ట్ స్క్వేర్ అయ్యేది ఏంటంటే 64 కి వర్గమూలము 8. ఓకే, ఇది మనసులో అనుకొని చేయొచ్చు. ఓకే, 83, 87 వచ్చాయి. ఇప్పుడు ఏం చేయాలంటే 8 into 9 ఆల్రెడీ ఇక్కడ చేసాం, 72 ఉంది. ఓకే, 72 అనేది 68 కంటే తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా? ఓకే, ఇది వచ్చిన వాల్యూకి తక్కువగా ఉందా ఎక్కువగా ఉందా? ఓకే, 72 కంటే చిన్నగా ఉంది కాబట్టి మనకు వచ్చే వాల్యూ చిన్నది. ఆన్సర్ కరెక్ట్. ఓకే, ఓకే, ఇది అర్థమైందా? నెక్స్ట్ ఈ ట్రిక్ చూడండి, ఇది చిన్న కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఫస్ట్ దీని 2 పార్ట్స్ చేసుకోండి. 6 కి యూనిట్ డిజిట్ తో ఉన్నప్పుడు 4 and 6 వస్తాయి. 4 and 6 రాసుకుందాం. ఓకే, దెన్ 12 కంటే తక్కువ మరియు పర్ఫెక్ట్ వర్గం అనేది 9 కి వర్గమూలము 3 కాబట్టి 3 రాసుకోండి. 34 కానీ 36 కానీ అయ్యే అవకాశాలు ఉంటాయి దీని యొక్క వర్గమూలం. ఓకే, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీని నెక్స్ట్ సంఖ్య 3 into 4 is equal to 12. ఇక్కడ అబ్జర్వ్ చేసిరా, ఇక్కడ సేమ్ ఉన్నాయి. ఇంతవరకు మనకి ఏమొచ్చినాయి? ఇక్కడ మనకు వచ్చేటువంటి 72, 73, 56, 51, 72, 68 అన్ని డిఫరెంట్ ఉన్నాయి, కానీ ఇక్కడ మాత్రం సేమ్ ఉన్నాయి. మరి సేమ్ వచ్చినప్పుడు ఏం చేయాలి? దీన్ని ఒక్కదాన్ని గమనించుకుంటే ఎప్పుడైనా ఇట్లా వాల్యూ సేమ్ వచ్చింది అనుకోండి, దీన్ని మనం తీసుకోవాల్సిన ఛాయిస్ ఏంటంటే దీనిలో పెద్ద సంఖ్య ఏదైతే ఉంటుందో దాన్ని మనం దీని యొక్క పర్ఫెక్ట్ వర్గమూలం అని చెప్పవచ్చు. ఓకే, ఈ ట్రిక్స్ అని మనకి ఏ నెంబర్ ఇచ్చినా కానీ మనం చేయవచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇట్. ఓకే.